హాయ్ వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ యాంకర్ దుర్గా. ప్రభాస్ స్పిరిట్ టెస్ట్ షూట్ లో ఇరగదీసేశాడు. ఇక ఆగేది లేదట. రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టెస్ట్ షూట్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఆయన కెరీర్ లో మొదటిసారి. అయితే ఈ చేంజ్ అభిమానులను టీంను కూడా ఆశ్చర్యపరిచింది. అందరికీ తెలిసినట్లుగా ప్రభాస్ కు కొత్త జానర్స్ చేయటం చాలా ఇష్టం. టెస్ట్ సీక్వెల్స్ లో ఆయన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చూపించారని సమాచారం. ఇది లైవ్ గా షూట్ చేశారంటే ప్రభాస్ పాత్రను చాలా డెప్త్ తో చేశారని చెప్పుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ టెస్ట్ షూట్ తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చూడని కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. అయితే స్పిరిట్ పూర్తి షూటింగ్ ప్రారంభం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు కమిట్మెంట్స్ పూర్తయ్యాకే స్పిరిట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ప్రారంభమవుతోంది. కాగా ప్రభాస్ నటించిన బాహుబలి మొదలుకొని కల్కి 2898 AD వరకు జపాన్ లో విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. అక్కడ ప్రభాస్ కి బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కల్కి రిలీజ్ సమయంలోనే జపాన్ కి వెళ్లాలనుకున్నారు ప్రభాస్. అయితే అప్పుడు కాలు నొప్పితో వెళ్ళలేకపోయారు. త్వరలోనే కలుస్తారని ఓ వీడియో ద్వారా మాటిచ్చారు. ఆ మాట మేరకు వచ్చే నెలలోనే ఆయన తన అభిమానుల్ని పలకరించేందుకు జపాన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తోన్న ఫౌజీ సినిమా నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని జపాన్ వెళ్లనున్నారు. అయితే ఈలోపే ఈ నెలాఖరులో స్పిరిట్ ని ప్రారంభించనున్నారు ప్రభాస్. ఆ సినిమా కోసమే ప్రస్తుతం తన లుక్ ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. జపాన్ నుంచి తిరిగి వచ్చాక కొత్త సినిమాల చిత్రీకరణలతోనూ రాజాసాబ్ ప్రచార కార్యక్రమాలతోనూ బిజీ కానున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న హారర్ కామెడీ ది రాజా సాబ్ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ చాలా కాలం ఎదురు చూస్తున్నారు. మొదట ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేయాలని ప్లాన్ చేయగా తరువాత నవంబర్ మొదటి వారానికి మార్చారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సింగిల్ నవంబర్ 24న రిలీజ్ అవుతోంది. అధికారిక ప్రకటన ఈ వారంలో జరగనుంది. వచ్చే జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ ను ఈ నెలలో ప్రారంభించడం టీమ్ కి ముఖ్యంగా అవసరం. ఈ 3 అప్డేట్ స్పిరిట్ టెస్ట్ షూట్, బాహుబలి జపాన్ రీ రిలీజ్, ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.